నువ్వు మిర్చి అలాగే చేస్తున్నావు, కాకరకాయ అలాగే చేస్తున్నావు. అన్నీ అనుకో, ఇద్దరు ఈక్వలే. ఎవరు యూట్యూబ్ లో చెయ్యలేదు ఇలాంటి ఛాలెంజ్ అయితే, మేమైతే కాకరకాయతో ఈ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అబ్బో అబ్బో గును చాలా చేతులు గురించి అసలు మంగళేమో అది. ఈ ఛాలెంజ్ అంత కష్టంగా ఉందో తెలుసా? సూపర్ టేస్ట్ అమ్మా. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటనుకుంటున్నారా? చూడండి, మా ప్లేట్ లో పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్. ఈ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ ఇప్పుడు వెరైటీగా చేస్తున్నాం. ఏంటంటే ఎవరు యూట్యూబ్ లో చెయ్యలేదు ఇలాంటి ఛాలెంజ్ అయితే, మేమైతే కాకరకాయతో ఈ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. మామూలుగా పానీపూరి ఛాలెంజ్ చేసాము, స్పైసీగా పచ్చిమిరపకాయతో చేసాము. ఇప్పుడు వెరైటీగా ఉండాలని చెప్పేసి కాకరకాయ అయితే చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ లో శ్రీవాణి, నాగవేణి, మనీషా, మేము ముగ్గురం అయితే ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. మొత్తం అయితే 90 పానీపూరీలు, ఒక్కొక్కరు వచ్చి 30 పానీపూరీలు పెట్టుకున్నాం. 30 పానీపూరీలతో పాటు ప్లస్ కాకరకాయ పూర్తిగా తినాలి. కాకరకాయ పూర్తిగా తినేసేయాలి. ఈ ఛాలెంజ్ అయితే ఇలా చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూస్తారు కదా మా స్పైసీ పానీపూరి. మామూలుగా అయితే పానీపూరి బయటకు వెళ్తే రెండు మూడు ప్లేట్ల కంటే ఎక్కువ తినలేము. ఇప్పుడైతే మేము ముగ్గురం అయితే 30 పానీపూరి అయితే పెట్టుకున్నాము. స్పైసీ పానీపూరితో పాటుగా ఇంకొంచెం చేదుగా ఉండటానికి అయితే కాకరకాయ అయితే పెట్టుకున్నాం మేము. ఇప్పుడైతే మేమైతే ఈ పానీపూరితో పాటు కాకరకాయ కూడా తినాలి. ఈ రోజు అయితే మేమైతే ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఎవరైతే ఈ 30 పానీపూరీలు మొత్తం తిని ప్లస్ ఈ కాకరకాయ పూర్తిగా తింటారో వాళ్ళైతే గెలిచినట్టు. ఒకవేళ తినలేకపోతే వాళ్ళైతే ఓడిపోయినట్టు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చికెన్ ఇడ్లీ ఛాలెంజ్ లో అయితే పచ్చిమిర్చి అయితే పెట్టుకొని తిన్నాము స్పైసీగా. ఆ వీడియో చాలా మంది అయితే వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో కూడా వచ్చాయి. ఈ వీడియో కూడా అలాగే పోవాలని చేదుగా ఉంటుంది కాకరకాయ అయితే పెట్టుకొని ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. మీరైతే వీడియో అయితే లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే లాస్ అయితే ఏమి ఉండదు. మీరు అంతమంది ఎక్కువగా లైక్ చేస్తే మా ఛానల్ అంత రీచ్ అవుతుంది. అందుకని వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ రెడీగా ఉండే పానీపూరి, చేదుగా ఉండే కాకరకాయ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ రెడీనా? ఓకే, రెడీ. స్టార్ట్ చేయి. 3, 2, 1 స్టార్ట్ గో. కాకరకాయ చేతిలో ఏంది లేట్ చేస్తున్నావు? అబ్బో, టేస్ట్ ఎలా ఉంది కాకరకాయ? అయ్యో, నా మీద తక్కువ ఉన్నాయి. అబ్బో,
అని పానీ ఎక్కువ తీసుకోండి అత్తం పప్పుతో తింటే ఏం పడుతుంది పానీ తీసుకుంటే కదా చేదు పోయేది అబ్బా చేదు అబ్బగను చాలా చేదుగా ఉంది అసలు ఎత్తునం తీసుకెళ్ళి మంగళేమది తినండి కాకరే నేను ఎంత తిన్నాను అది అయిపోలా ఏం అంత తిన్నావా మై మా చేదుగా ఉందా అబ్బో మా వాళ్ళకి సగం అయిపోయి నాకు తీసుకోవాలి అయితే బాగా కష్టపడతావు అయితే చేదు పచ్చి చేదుగా ఉన్నా కానీ కాకగా తిన్నా అన్నమాట తిని తీసుకోండి అదే ఎత్తనాలు అడే అబ్బో ఎక్కడ ఉంటున్నారు ఇన్ని కష్టాలు పడుతున్నాము ఎత్తనాలు అయ్యే లేదు
పానీపూరి భయపడవక. అమ్మో ఈ ఛాలెంజ్ అంత కష్టంగా ఉందో తెలుసా? ఏ శివని నాకు కరువు మీరు కాకరీ అయిపోయిందా? పెన్ పెట్టుకో. అబ్బా అబ్బా మీరు చూస్తున్నారు కదా, మా ఫన్నీగా ఉందనుకుంటున్నారా మీరు? అమ్మా వాంటింగ్ పోతుంది. ఎవరి ముందు కాయకాయ మొత్తం అయిపోయి ఎవరు ఎక్కువ అయిపోతే వాళ్ళకి 500 రూపీస్. 500 500 కాకరకాయ ఎంత పూర్తి అయిపోవాలి. పానీపూరి ఉన్నా కానీ తక్కువ ఉండాలి. కాకరకాయ పూర్తి అయిపోతే 500 రూపాయలు. బాగుంటలేదమ్మా. రసం కూడా చేదైందా? రసం చేదైందా? అన్ని ముక్కలు కానీ అసలు ఇంత ముక్క ముక్కలు ఉంటుంది. అన్ని దాంట్లో పెట్టుకుంటాను. ఎట్లయినా తినాలి కదా. విత్తనాలన్నీ తీసేసి సూపర్ టేస్ట్ అమ్మా. స్పైసీ పానీపూరి చేదు కాకరకాయ. నువ్వు మనిషివేనా? మనిషివేనా? ఏం పరిస్థితి? ఏది కాకరకాయ ఎంత ఉంటుంది? సగం తిన్నావా? సగం కూడా తినలేదా? సగం తిన్నావుగా? నాకేమైంది? ముక్క ముక్కలు తింపి పెట్టుకుంది. అటు పెడితే సగం పైనే ఉంది. రసం కూడా చేయదు వచ్చింది.
సరిపోతుంది. దీనికి కూడా చేతికి కూడా అంతేనా? మంటకి ఎంత ఎక్స్ప్రెస్, చేతికి ఎంతేనా? నెక్స్ట్ ఛాలెంజ్ నెక్స్ట్ కానీ ఒకసారి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇదిగో నాది అయిపోయింది. నాదైతే కంప్లీట్ అయిపోయింది. కానీ అసలు వెళ్ళబోతున్నాం ఇది కానీ చేదైపోయింది రసం కదా అంటే వడ్డీ నాకు బాగా ఎట్ట తిన్నాము సగం కానీ కంప్లీట్ అవ్వలేదు. అమ్మ ఆపిల్ చూపర్ కొంచెం నేను సగం తిన్నా మీరే పెంచే ఉంది శ్రీవని సగం ఆపిల్ చిన్నదే ఇచ్చింది ఆడమ్మా. నువ్వు మిర్చి అలాగే చేస్తున్నావు, కాకరకాయ అలాగే చేస్తున్నావు. తన్నానుకో ఇద్దరు ఈక్వలే. ఏంటిది కాకరకాయ సరే పానీపూరి నేను ఎక్కువ తిన్నా చూడు. పప్పు అయిపోయింది, రసం కొంచెం తక్కువ ఉంది. విడిగా అయితే కుమ్మేసేది పానీపూరి ఉన్నాయి. అయిపోతున్నావు కానీ పానీ కూడా అయిపోవాలి మొత్తం. పప్పు దాంట్లో వేసుకో. పచ్చిమిర్చి నావే నీకు తప్పదు. పానీ తాగేసింది. చేదు ఉన్నాయి పానీ 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 మాయ్ అయిపోయింది కింద పడితే అయిపోయింది. ఇప్పుడు నాగైతే మిరపకాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ అయితే ఫస్ట్ నేను తిన్నాను, సెకండ్ శ్రీవాణి తినింది, థర్డ్ నాగవేణి తినింది. నాగవేణి అయితే ఓడిపోయింది కాబట్టి నాగవేణి పనిష్మెంట్ ఏంటంటే ఈ పచ్చిమిర్చి తినాలి. పనిష్మెంట్ రెడీనా? స్టార్ట్ చేయి. మంట వచ్చింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మా వీడియో. ఈ వీడియో అయితే చాలా బాగా చాలా ఫన్నీగా అయితే వచ్చింది. ఇవి అయితే చాలా స్పైసీగా ఉంది, ప్లస్ తక్కువ.
ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్. అది నాగవేణి చేదు ప్లస్ కారం రెండు. నాకు కష్టపడి చేస్తున్నాను అనమాట. ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ చేసినందువల్ల మీకు వచ్చే లాస్ అయితే ఏముండదు. ఒక లైక్ చేస్తే మాకైతే ఈ వీడియో అయితే ఇంకొంచెం ప్రమోట్ అయితే అనమాట. యూట్యూబ్ రికమెండ్ చేసి ఎక్కువ లైక్ వస్తే అందువల్ల అయితే మాకు కొంచెం ఎక్కువ యూస్ లోకి వెళ్ళిపోయింది. అందుకని అయితే కొంచెం చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. లైక్ చేసినందువల్ల మీకైతే లాస్ లేదు. వీడియో నచ్చితేనే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.